వెల్కమ్ టు ఫోకస్. పూరి భాండాగారంలో ఏముంది? రహస్య గదిలో అనంత సంపద ఉందా? అనంత పద్మనాభ స్వామిలా నాగబంధం వేశారా? ఆ బుసబుసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెరిస్తే ప్రకృతి ఆగ్రహిస్తుందా? ఇన్నేళ్లు భాండాగారం తాళాలు ఏమయ్యాయి? దేవదేవుడికే శటగోపం పెట్టాలని ప్రయత్నించారా? భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పూరి జగన్నాథ ఆలయ ఖజానా ద్వారాలు త్వరలో తెరుచుకోబోతున్నాయి. ఆలయ రత్న భాండాగారాన్ని తెరిచి స్వామి సంపదను లెక్కించి వాటిని రక్షిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ దాన్ని నిలబెట్టుకునే పనిలో పడింది. మరో 2 రోజుల్లోనే భాండాగారం తాళాలు ఎప్పుడు తెరుచుకుంటాయన్నది తేలిపోనుంది. పూరి జగన్నాథుని ఖజానా తెరుచుకోనుందా? రత్న భాండాగారంలో అంతులేని సంపద, వెలకట్టలేని బంగారు, రత్న, వజ్రాభరణాలు. స్వామి సంపద లెక్క తేల్చడం సాధ్యమేనా? కెంపులు, పచ్చలు, గోమేధిక, పుష్యరాగాల నాణ్యత లెక్కించగలరా? ఆ రెండో గది ఇన్ని దశాబ్దాలుగా ఎందుకు తెరుచుకోలేదు? అసలు ఖజానా తాళాలు ఏమయ్యాయి? దేవదేవుడికి భక్తులు సమర్పించిన కానుకలు సురక్షితంగానే ఉన్నాయా? సకల లోకాలను పాలించే జగన్నాథుడు కొలువైన దివ్యక్షేత్రం పూరి. శ్రీ మహావిష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రునిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనమూర్తిగా అనుగ్రహిస్తున్న అద్భుత తీర్థం పూరి. నిత్య పూజలతో విలసిల్లుతోంది పూరి క్షేత్రం. జగన్నాథ రథయాత్ర జరుగుతున్న సమయంలో భక్తులకు ఆనందాన్నిచ్చే వార్తను వినిపించింది శ్రీక్షేత్రం. స్వామివారి రత్నభాండాగారం త్వరలో తెరుచుకోబోతోంది. అంతులేని సంపదను తనలో దాచుకున్న పురుషోత్తముని ఖజానా రహస్యం వీడిపోబోతోంది. పూరి జగన్నాథుని రత్నభాండాగారం తెరిపించి స్వామి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ తొలి సమావేశం శ్రీక్షేత్ర కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో 16 మంది అధ్యయన సంఘం సభ్యులు, పాలనాధికారి వీర్ విక్రమ్ యాదవ్, మరో 2 సేవాయత్ ప్రతినిధులు పాల్గొన్నారు. చర్చలు గోప్యంగా జరిగాయి. కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన రత్నభాండాగారం రహస్యగది తాళం చెవి డూప్లికేట్ కలెక్టరేట్లో ఉందని గుర్తించారు. దాన్ని ఈ నెల 9న కమిటీకి అప్పగించనున్నారు. ఆ వెంటనే కమిటీ మరోసారి సమావేశమై భాండాగారం తలుపులు ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తుంది. 1978లో చివరిసారిగా భాండాగారం తెరిపించారు. ఆ తర్వాత తెరవకపోవడంతో తాళం కప్ప తుప్పు పట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ తాళం తెరుచుకోకపోతే పగలగొట్టైనా ముందుకు వెళ్లాలని కమిటీ భావిస్తోంది. రత్న భాండాగారానికి రిపేర్లు కూడా చేయాల్సి ఉంది. దీంతో ఆభరణాలు, సంపదను మరో చోటకు తరలించి అక్కడ లెక్కింపు చేయాలన్నది కమిటీ ఆలోచన. సంపదను లెక్కించడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని కమిటీ అంటోంది. 1978లో స్వామి ఆభరణాల లెక్కింపునకు ప్రయత్నించారు. అయితే కొంతమేర మాత్రమే లెక్కించగలిగారు. కొన్నింటి విలువ కట్టడం నిపుణులకే సాధ్యం కాలేదు. అందుకే 70 రోజులకు పైగా పట్టింది. పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో ఉత్తర దిక్కులో ఈ రత్న భాండాగారం ఉంది. అందులో 3 భాగాలున్నాయి. ఒక గదిలో విలువైన వస్తువులున్నాయి. అది కాకుండా 2 గదులున్నాయి. అందులో మొదటి గదిని బాహర్ భాండార్ అని పిలుస్తారు. ఇందులో స్వామి నిత్య పూజలకు సంబంధించిన ఆభరణాలుంటాయి. భీతర్ భాండార్ అంటే లోపలి ఖజానాగా పిలిచే రెండో గదిలోనే గతంలో రాజులు పురుషోత్తమునికి సమర్పించిన అంతులేని నిధి దాగి ఉంది. వీటి తాళాలే గతంలో కనిపించకుండా పోయాయి. దీంతో స్వామివారి సంపద భద్రంగా ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటికి ముగింపు పలికేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం ప్రయత్నించింది. అయితే తాళం లేకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయింది. ఖజానా దెబ్బతినే పరిస్థితుల్లో ఉందని వారు గుర్తించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు డూప్లికేట్ కీ దొరికిందని ప్రభుత్వం ప్రకటించింది. అసలు ఆ 3వ తాళం ఏమైంది? ఇన్నేళ్లు నివేదికను ఎందుకు తొక్కిపట్టారు? హఠాత్తుగా డూప్లికేట్ కీ ఎక్కడి నుంచి వచ్చింది? చాలా ఏళ్ల క్రితమే 3వ తాళం చెవి మిస్ అయినట్లు బయటపడింది. అప్పటి నుంచి భక్తుల్లో ఆందోళన పెరిగిపోయింది. అసలు స్వామివారి సంపద సేఫేనా అన్న అనుమానాలు తలెత్తాయి. దీంతో అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఆ కమిటీ నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికను ప్రభుత్వం తొక్కిపట్టింది. ఇన్నేళ్లు గడిచినా ఆ వివరాలేమీ బయటపడలేదు, పడనివ్వలేదు. ఎవరైనా దేవుడి సంపదను దోచుకునేందుకు ప్రయత్నం చేశారేమో అన్నది భక్తుల ఆందోళన. ఆ నివేదిక బయటకు వస్తే వాటికి తెరపడేదేమో. కానీ అప్పటి ప్రభుత్వం మాత్రం దాన్ని బయటకు రాకుండా చేసి ఆ అనుమానాలను అలాగే కొనసాగిస్తూ వచ్చింది. ఇటీవలి ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ జగన్నాథుడి భాండాగారం అంశాన్ని ప్రస్తావించారు. జగన్నాథుడి ఆలయం కూడా నవీన్ ప్రభుత్వం చేతుల్లో సురక్షితంగా లేదని ఆరోపణలు గుప్పించారు. నిజానికి హైకోర్టు ఆదేశాలతోనే ప్రభుత్వం రత్న భాండాగారం రహస్యం తెరిచేందుకు సిద్ధమైంది. డూప్లికేట్ కీ దొరికినా గది ఎందుకు తెరవడం లేదని విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. చివరకు కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం రత్న భాండాగారం తెరిచేందుకు సిద్ధమైంది. గతంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించింది. ఆ బృందమే ఖజానాను తెరిచే దిశగా అడుగులు వేస్తున్నారు.
పురుషోత్తముని సంపద ఎంత అంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అసలు స్వామికి ఎన్ని కానుకలొచ్చాయి, ఎన్ని ఆభరణాలున్నాయి, వాటి విలువ ఎంత అన్నది ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు. అత్యంత అరుదైన కెంపులు, పచ్చలతో చేసిన ఆభరణాలు, రాసులు రాసులుగా పోసి ఉన్న వజ్ర వైఢూర్యాలని లెక్కగట్టడం సాధ్యమేనా అన్నది కూడా అతిపెద్ద ప్రశ్న. జగన్నాథుడికి ఉన్న ఆభరణాలు ఎన్ని? అప్పట్లో రాజులు ఎన్ని కానుకలు సమర్పించారు? అసలు ఆలయంలో రికార్డులు ఏం చెబుతున్నాయి? ఖజానా తాళాలు ఎవరి దగ్గరుంటాయి? దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూరి జగన్నాథుడి ఆలయం ఒకటి. 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ హయాంలో నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమదేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. జగన్నాథుని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం. రోజు కొన్ని వేల మంది భక్తులు శ్రీక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇక్కడ నిత్యం దేవదేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు. లక్ష్మీదేవి అదృశ్య రూపంలో ప్రసాదాల తయారీని పర్యవేక్షిస్తుందన్న నమ్మకం ఉంది. విచిత్రమేమిటంటే ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట. స్వామికి సమర్పించాకే సువాసనలు వస్తాయని చెబుతారు. పూరీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయాన్ని చాలా నిష్ఠగా పాటిస్తారు. దేవదేవుని సేవలో చిన్న తప్పు కూడా జరగనివ్వరు. అలా చేస్తే స్వామివారి ఆగ్రహానికి గురవుతామని భయం. అంతెందుకు, ఆలయ శిఖరంపై పతాకాన్ని కూడా రోజూ మార్చాల్సిందే. తుఫాను పరిస్థితులున్నా 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తున్నా సరే దాన్ని మార్చాల్సిందే. 800 ఏళ్లుగా ఈ సంప్రదాయం వస్తోంది. ఒక్కరోజు ఆలయ శిఖరంపై ధ్వజాన్ని మార్చకపోయినా ఆలయాన్ని 18 ఏళ్లు మూసేయాలంటారు. అందుకే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే రోజు ఆలయ పూజారి ఒకరు శిఖరంపైకెక్కి పతాకాన్ని మారుస్తారు. జగన్నాథుడికి 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు విలువైన సంపదను కానుకల రూపంలో భక్తితో సమర్పించుకుంటూ వచ్చారు. బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు ఇలా వెలకట్టలేని సంపదను స్వామికి అర్పించారు. వీటన్నింటినీ 3వ గదిలో దాచారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గతంలో బ్రిటిషర్లు గుర్తించారు. గంగ వంశానికి చెందిన అనంగ భీమదేవ్ అప్పట్లోనే స్వామివారి ఆభరణాల తయారీకి భారీగా బంగారాన్ని సమకూర్చారు. ఉత్కళ వర్సిటీ పబ్లికేషన్ మాదలపంజి 31వ పేజీ ప్రకారం అనంగ భీమదేవ్ ఏకంగా 28,000 కేజీల బంగారాన్ని స్వామికి కానుకగా ఇచ్చాడు. రాజరాజదేవ్ కూడా 59 కేజీల బంగారాన్ని ఆలయానికిచ్చారు. అంతేకాదు ఆయన ఏకంగా 47,000 ఎకరాల మాన్యాన్ని కూడా స్వామికి ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. అలాగే దిగ్విజయ్ ద్వార్ నివేదికల ప్రకారం సూర్యవంశానికి చెందిన గజపతి కపిలేంద్రదేవ్ కూడా భారీ స్థాయిలో బంగారు, వజ్రాభరణాలు, విలువైన వస్తువులు స్వామికి సమర్పించారు. దక్షిణాది రాజ్యాలపై దండెత్తిన ఆయన విజయం సాధించిన తర్వాత 16 ఏనుగులు మోయగలిగినంత బంగారం, సంపదను తీసుకువచ్చి శ్రీక్షేత్రంలో స్వామికి సమర్పించినట్లు కూడా చరిత్రలో ఉంది. ఇప్పుడు ఇందులో ఎంత బంగారం మిగిలి ఉంది అన్నదే అతిపెద్ద ప్రశ్న. 1926లో గజపతి రామచంద్రదేవ్ జగన్నాథ ఆలయ పాలనాధికారిగా బాధ్యతలు తీసుకున్నాడు. అప్పట్నుంచి వచ్చిన ప్రతి కానుకకు ఆయన రసీదు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి. 1926లో రూపొందించిన నివేదిక ప్రకారం స్వామికి 837 బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయని గుర్తించారు. బాహర్ భండార్ అంటే నిత్య పూజల కోసం వాడే ఆభరణాలు 150. అందులో స్వామివారికి అలంకరించే 610 తులాల కిరీటం, బలభద్రుడి 434 తులాల కిరీటం, సుభద్రకు అలంకరించే 275 తులాల కిరీటం ఉన్నాయి. ఒక్కొక్కటి 120 గ్రాములు విలువ చేసే 3 హారాలు, 8,18,710 తులాల సునా శ్రీభుజ ఉన్నాయి. అవి కాక అరుదైన రత్నాలతో అలంకరించిన బంగారు ఆభరణాలున్నాయి. అలాగే బిదర్ బండార్లో 180 ఆభరణాలున్నట్లు రికార్డులో ఉంది. అందులో 74 ఆభరణాలు స్వచ్ఛమైన బంగారంతో చేసినవి ఉన్నాయి. అందులో కొన్నింటి బరువు 100 తులాల పైనే. బంగారు పళ్ళ్యాలు, ముత్యాలు, వజ్రాలతో చేసిన మరికొన్ని వస్తువులు ఉన్నాయి. కొన్ని వెండి వస్తువుల బరువైతే ఏకంగా 500 తులాల బరువుంది. ఆలయ నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకు ఓసారి ఆభరణాలను లెక్కించాల్సి ఉంటుంది. అయితే గత శతాబ్దంలో కేవలం 4 సార్లు మాత్రమే రహస్య గదిని తెరిచారు. రత్నభాండాగారంలోని బితర్ భండార్ అంటే 2వ గదికి 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం ఉంటుంది. వీటిలో ఒకటి గజపతి రాజుల వద్ద, మరొకటి దేవాలయ పాలనాధికారుల వద్ద, మూడోది ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర ఉంటుంది. 3 ఉంటేనే 3వ గదిని పూర్తిగా తెరవడం సాధ్యమవుతుంది. కానీ ఈ 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవనే లేదు. రత్నభాండాగారంలోని రహస్య గదిగా పిలుస్తోన్న 3వ గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళితే మరిన్ని గదుల్లోకి వెళ్లవచ్చని,
వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చునన్న అనుమానాలు ఉన్నాయి. ఇక స్వామికి శతాబ్దాలుగా భక్తులు సమర్పించుకుంటూ వచ్చిన కానుకల విలువ లెక్కించడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో బ్రిటిషర్లు ఓసారి సంపదను లెక్కించే ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. కొన్ని కెంపులు, పచ్చలు వంటి వాటి విలువను ఇప్పుడు అంచనా వేయడం కూడా కష్టమే అంటున్నారు. ఒక్కోటి కొన్ని వందల కోట్లు పలుకుతుందని భావిస్తున్నారు. అప్పట్లో స్వామికి రాజులు ఇలాంటి విలువైన ఎంతో సంపదను కానుకలుగా ఇచ్చారు. ఏ పని మొదలుపెట్టినా తాము అనుకున్న పనులు పూర్తయ్యాక కూడా అంతులేని సంపదను ఇచ్చుకుంటూ వచ్చారు. అలాంటి వాటిని లెక్కగట్టడం ఇప్పటి నిపుణులకు సాధ్యమేనా అన్నది మరో ప్రశ్న. 1978లో రెండో గదిలో లెక్కించిన విలువైన వస్తువుల్లో కొన్నింటి విలువను అంచనా వేయలేమని గుజరాత్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన బంగారు నిపుణులు కూడా స్పష్టం చేశారు. అలాంటి వస్తువులు జగన్నాథుని ఖజానాలో కొన్ని వేలు ఉన్నట్లు చెబుతున్నారు. వీటన్నింటి విలువ ఇప్పుడు లెక్క కట్టలేరని కొంతమంది అంటున్నారు. అనంత పద్మనాభస్వామి ఆలయంలోని రహస్య గదుల్లో గుర్తించిన సంపదలోనూ కొన్నింటి విలువ ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. 1978లో స్వామివారి సంపదను లెక్కించే ప్రయత్నాలు జరిగాయి. ఓ గదిలో సంపదను కొంతమేర లెక్కించారు. విలువైన వజ్రాభరణాలు, వజ్రాలు, బంగారం, వెండిని గుర్తించారు. కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో వాటిని ఉంచినట్లు ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్రనారాయణ్ మిశ్రా చెప్పారు. 1978లో ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటినీ పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్లకు చెందిన నిపుణులను రప్పించినప్పటికీ ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్నభాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు. 1926లో కూడా ఓసారి బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినప్పుడు అందులో 597కు పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ సంపదను వెలకట్టడం తమ వల్ల కాదని నివేదికలో స్పష్టం చేశారు. కేరళ అనంత పద్మనాభుడికి పూరి జగన్నాథుడికి సారూప్యత కనిపిస్తోంది. అక్కడి నేలమాలిగలకి వేసినట్లే ఇక్కడి రెండో గదికి నాగబంధం వేసినట్లుగా భక్తులు విశ్వసిస్తున్నారు. అయితే గతంలో పలుమార్లు రెండో గదిని తెరిచారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా నాగబంధం ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుసబుసలు వినిపిస్తున్నాయా? పద్మనాభస్వామి ఆలయ తరహాలోనే నాగబంధం వేశారా? 1000 పడగల ఆదిశేషువే నిధికి కాపలాగా ఉన్నాడా? జగన్నాథుని కొలువులో ఏం జరుగుతోంది? రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టమా? తలుపులు తెరిస్తే పెను విపత్తులు తరుముకొస్తాయా? కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో అంతులేని సంపద బయటపడింది. 6 నేలమాళిగలుండగా అధికారులు 5 మాత్రమే తెరిచారు. 6వ దానికి నాగబంధం ఉందని చెబుతున్నారు. భక్తుల సెంటిమెంట్ కారణంగా ఆ 6వ గది జోలికి వెళ్లడానికి కూడా అధికారులు సాహసించలేదు. 5 గదుల్లోనే 1,20,000 కోట్ల విలువైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ఇక వీటన్నింటికంటే పెద్దదైన 6వ గదిలో ఇంకెంత సంపద ఉంటుందో ఊహించుకోవచ్చంటున్నారు. కానీ ఆ గదిని తెరిచే ప్రయత్నం మాత్రం చేయలేదు. పూరి జగన్నాథ క్షేత్రంలోని రహస్య గది కూడా అలాంటి రహస్యాన్నే దాచుకున్నట్లు కనిపిస్తోంది. ఆ అంతు చిక్కని మిస్టరీపై ఎన్నో ప్రచారాలు. శ్రీవారి నిధి ఉన్న రత్నభాండాగారం నుంచి బుసబుసలు వినిపిస్తాయని చెబుతున్నారు. 1000 పడగల ఆదిశేషుడే స్వామి సంపదను కాపాడుతున్నాడన్నది కొందరు భక్తుల నమ్మకం. 1985లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న 2 తాళాలతో 3వ గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే 2 తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు శబ్దాలు రావడంతో భయంతో ఆ తలుపుల్ని తిరిగి మూసేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. అప్పటినుంచి ఎవరూ కూడా ఆ గదిని తెరిచేందుకు ప్రయత్నాలు చేయలేదు. ఆలయం నిర్మించిన నాటి నుంచి కొన్ని కుటుంబాల వారే వంశపారంపర్యంగా అర్చకులు, సేవకులుగా కొనసాగుతున్నారు. వారంతా కూడా 3వ గది తెరవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది స్వామి సంపద అని, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదంటున్నారు. దైవ రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనమైపోతుందని, పెను విపత్తులు తరుముకొస్తాయని వారు బెదిరిస్తున్నారు. ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ 3వ గది తెరిచినా దానికి అనుబంధంగా మరిన్ని గదులు ఉండొచ్చని, వాటి జోలికి వెళ్లడం మంచిది కాదంటున్నారు.